హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము తెలుగులో లాస్ట్ వీడియోలో వచ్చేసి 17th వందే మాతరం రామచంద్రరావు వరకు బిట్స్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నారాయణరావు పవార్ గురించి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, పోరాడితే స్వరాజ్యం అందులో పోతే వీరస్వర్గం అని ఎలుగెత్తింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నారాయణరావు. క్వశ్చన్ నెంబర్ 2, నారాయణరావు పవార్ ఏ సమాజంలో సభ్యుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆర్య సమాజం. నెక్స్ట్ క్వశ్చన్, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గురించి. క్వశ్చన్ నెంబర్ 1, నిజాం కాలంలో కొత్వాల్ అని ఏ అధికారిని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సిటీ పోలీస్ కమిషనర్ని. నెక్స్ట్, మీర్ మహమ్మద్ ఆలీ, మీర్ నవాజ్ అలీ నవాజ్ జంగ్. క్వశ్చన్ నెంబర్ 1, మీర్ మహమ్మద్ ఆలీ నిర్మించిన నీటి ప్రాజెక్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైమన్ని. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి చీఫ్ ఇంజనీర్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మీర్ మహమ్మద్ ఆలీ. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ ప్రభుత్వం ఇంజనీర్స్ డే ఏ తేదీన నిర్వహించాలని ప్రకటించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జూలై 11th రోజు. నెక్స్ట్, నవాబ్ అలీ యావర్ జంగ్ గురించి బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, నవాబ్ అలీ యావర్ జంగ్ పొందిన ప్రతిష్టాత్మక బిరుదులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పై రెండు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. క్వశ్చన్ నెంబర్ 2, నవాబ్ అలీ అందించిన సేవలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. ఉస్మానియా వివిగా అండ్ వీసీగా చేశారు, మహారాష్ట్ర గవర్నర్గా చేశారు, అలాగే రాయబారిగా చేశారు. క్వశ్చన్ నెంబర్ 3, నవాబ్ అలీ కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1906 to 1976. క్వశ్చన్ నెంబర్ 22, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గురించి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కేశవరావు. క్వశ్చన్ నెంబర్ 2, తనకు తాను మిస్టర్ తెలంగాణ అని ప్రకటించుకున్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వరవర్రావు. ఆప్షన్ 2, పాణిగ్రాహి కేశవరావు. ఆప్షన్ 4, నరేంద్రరావు. ఫ్రెండ్స్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కేశవరావు. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గురించి. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపితగా పేరు పొందింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జయశంకర్. క్వశ్చన్ నెంబర్ 2, జయశంకర్ రచనలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండు, తల్లడిల్లుతున్న తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం, నిజానిజాలు. క్వశ్చన్ నెంబర్ 3, జయశంకర్ పుట్టినరోజు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆగస్టు 6, 1934. జయశంకర్ వర్ధంతి. క్వశ్చన్ నెంబర్ 4, జయశంకర్ వర్ధంతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జూన్ 21, 2011. క్వశ్చన్ నెంబర్ 5, జయశంకర్ స్వీయ చరిత్ర ఒడవని ముచ్చట్లు రాసింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వెంకట్ గౌడ్. నెక్స్ట్, కోదండరాం గురించి. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కోదండరాం. క్వశ్చన్ నెంబర్ 2, మిలియన్ మార్చ్, పల్లె పల్లె పట్టాలపైకి, తెలంగాణ మార్చ్, సడక్ బంద్ వంటి నిరసనలు ఎందుకు జరిగాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం జరిగాయి. క్వశ్చన్ నెంబర్ 3, కోదండరాం ఏ శాస్త్రంలో ఆచార్యులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రాజనీతి శాస్త్రంలో ఆచార్యులు. క్వశ్చన్ నెంబర్ 25, గంటా చక్రపాణి ప్రొఫెసర్ గురించి చూద్దాము బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత తొలి చైర్మన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గంటా చక్రపాణి. తెలంగాణ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి. క్వశ్చన్ నెంబర్ 2, గంటా చక్రపాణి రచన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. మేము సైతము, సమాజశాస్త్ర మూల సూత్రాలు, అగ్గిబావుట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పిడిమర్తి రవి. క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన తొలి విద్యార్థి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శ్రీకాంతాచారి.
క్వశ్చన్ నెంబర్ 3 శ్రీకాంతాచారి తల్లిదండ్రులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శంకరమ్మ మరియు వెంకటాచారి. క్వశ్చన్ నెంబర్ 4 శ్రీకాంతాచారి వర్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 December 3, 2009. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కేసీఆర్ జన్మించిన చింతమడక గ్రామం ఏ జిల్లాలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మెదక్ డిస్టిక్. క్వశ్చన్ నెంబర్ 2 కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించిన రోజు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2009 11/29. క్వశ్చన్ నెంబర్ 3 కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రకటించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2009 December 9. క్వశ్చన్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు ఏర్పాటైంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2001 April 27. క్వశ్చన్ నెంబర్ 5 తెలంగాణ అవతరించిన రోజు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 June 2, 2014. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ నుంచి అయితే కొన్ని బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1 భావ కవిత్వానికి పేరెన్నిక గన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాయప్రోలు. క్వశ్చన్ నెంబర్ 2 తృణకంకణం, స్వప్నకుమార, కష్టకమల, జడకుచ్చులు, వనమాల రచనలు ఎవరివి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రాయప్రోలు. క్వశ్చన్ నెంబర్ 3 అమలిన శృంగారం అనే ప్రణయ సిద్ధాంతకర్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాయప్రోలు. క్వశ్చన్ నెంబర్ 4 ఈ క్రింది వాటిలో రాయప్రోలు వారి భావగీతికలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. చావలేదు చావలేదు, దేవతాస్తుతికి బదులుగా స్త్రీలు పొంగిన జీవగడ్డలు. క్వశ్చన్ నెంబర్ 5 చిన్నయ సూరికి గల బిరుదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆంధ్రపాణిని. క్వశ్చన్ నెంబర్ 6 సూరి అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పండితుడు. క్వశ్చన్ నెంబర్ 7 చిన్నయసూరి రాసిన బాల వ్యాకరణం భాషకు ప్రామాణిక గంధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్రాంథిక భాష. క్వశ్చన్ నెంబర్ 8 నీతి చంద్రికకు మూలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పంచతంత్రం. క్వశ్చన్ నెంబర్ 9 APJ అబ్దుల్ కలాం పూర్తి పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 కలాం యొక్క రచన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒక విజేత ఆత్మకథ. క్వశ్చన్ నెంబర్ 11 ఈ క్రింది వాటిలో ఇంజనీరు శాస్త్రవేత్త అయిన భారత రాష్ట్రపతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 APJ అబ్దుల్ కలాం. క్వశ్చన్ నెంబర్ 12 భావకవిత్వంలో అంతర్లీనమైన ఖండకావ్య ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించినవాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాషువా. క్వశ్చన్ నెంబర్ 13 గబ్బిలంకు మూల గ్రంథము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మేఘ సందేశం. క్వశ్చన్ నెంబర్ 14 జాషువా గారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రంథము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రీస్తు చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 15 జాషువా గారు జంట కవిగా కవిత్వాన్ని రాయాలనుకున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దీపాల పిచ్చయ్య శాస్త్రి. జాషువా గారు దీపాల పిచ్చయ్య శాస్త్రి జంట కవిగా కవిత్వాన్ని రాయాలనుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 16 జాషువా గారి కవిత్వ లక్షణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నిజాయితీ, ఆర్తి, ఆవేశం, ప్రతిఘటన. క్వశ్చన్ నెంబర్ 17 నన్నయ్యకు గల బిరుదులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆదికవి, శబ్దశాసనుడు, వాగన శాసనుడు. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని బిట్స్ అయితే మరొక వీడియోలో చూద్దాము. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.